ఇదంతా కూడా మా మేము వ్యాపారం చేసే ఆయన దగ్గర లావాదేవీల వల్ల ఆ ఇష్యూల వల్ల వచ్చిందండి. ఇది నా భర్తని పిలిపించడము, భయపెట్టడము జరిగింది. ఇందువలన మాకు న్యాయం జరగాలని నేను జనసేన సభ్యత్వం కూడా నాకు ఉందండి. మాకు న్యాయం జరగాలని గౌరవనీయులైన లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని దయచేసి మా పట్ల న్యాయం జరిగేలాగా మాకు సహాయం మీరందరూ నాకు న్యాయం జరిగేలా చూడమని నేను కోరుకుంటున్నాను. ఎళ్ళ ప్రశాంత్ కుమారి అండి. మాది న్యూ అశోక్ నగరు. ఇక్కడ మున్సిపాలిటీ వారు మా ఇంటి ముందు డ్రైనేజ్ అవసరం లేకపోయినా కానీ డ్రైనేజ్ ఇక్కడ శాంక్షన్ అయ్యిందనే పేరుతో మా ఇంటి ముందు మా ప్రహరీ గోడలు మేము లోపలికి వెళ్ళే కార్లు వెళ్ళే దారులు మెట్లు అన్నీ కొట్టేశారండి. కేవలం డ్రైనేజీ ఇక్కడ శాంక్షన్ అయిందనే దాంతో. కానీ ఇది పర్సనల్ వేరే కారణం చేత మా ఇంటి చుట్టూ కూడా కొట్టేశారండి. అవసరమైతే ఒకసారి మీరే చూడండి. మా ఇంటి చుట్టూనే కాకుండా మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళకు కూడా డ్రైనేజ్ అనే పేరుతో వాళ్ళ ఇంటి ముందు కూడా గోతులు తవ్వడము జరిగింది. అలాగే ఆ దశలోనే ఈరోజు ఉదయం పనివాళ్ళు మున్సిపాలిటీకి సంబంధించిన పనివాళ్ళు వచ్చి చెట్లు కొడుతుండగా ఆ పెద్ద చెట్టు ఒకటి పక్కన అపార్ట్మెంట్ మీద పడిపోవడం జరిగిందండి. అక్కడ చిన్నపిల్లల కింద ఆడుకుంటున్నారు. అదృష్టవశాత్తు అక్కడ ఎవరికి ఏమీ ప్రాణ నష్టం జరగలేదండి. కానీ నేను జనసేనకి అభిమానినండి. నేను వాళ్ళతో పాటు నేను తిరుగుతూ ఉంటాను. జనసేన పార్టీలో ఉండి నేను వాళ్ళని అభిమాని అయ్యుండి కూడా నాకే న్యాయం జరిగినప్పుడు ఇంకెవరికి జరుగుతుంది న్యాయము? దయచేసి పవన్ కళ్యాణ్ గారు మా పట్ల స్పందించి నాకు న్యాయం జరిగేలా చేయమని నేను కోరుకుంటున్నాను. కేవలం ఇదంతా కూడా కేవలం మా మీద పగ సాధింపుతోనే చేస్తున్నారండి అధికారులు. నా భర్తని భయపెట్టి బెదిరించారండి. నా భర్త వాళ్ళ మాటల్లోకి రాకపోయేసరికి మా ఇంటి చుట్టూ కూడా ఇలాగా భయపెట్టడానికి చేస్తున్నారండి. దయచేసి అధికారులందరూ కూడా నా మనవి ఆలకించి మాకు న్యాయం జరిగేలాగా మీరందరూ మాకు సహాయం చేయమని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నానండి. నా పేరు సరిల రామకృష్ణ అండి. నేను న్యూ అశోక్ నగర్లో ఉంటాను. ఇక్కడ మున్సిపాలిటీ వారు డ్రైన్ కడుతున్నారని మా ఇంటి చుట్టూరు ఉన్న ర్యాంపులు అన్నీ తొలగించడం జరిగిందండి. సరే ఎందుకు ర్యాంప్ మీరు కడుతున్నారు రైటే, నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి అని అడిగాను. కడుతున్నారు అని చెప్పి నేను లేనప్పుడు ఆడపిల్లలు ఉండగా పొద్దున్న 6 గంటలకు వచ్చి మొదలుపెట్టి అన్ని ర్యాంపులన్నీ తొలగించడం జరిగిందండి. నేను అధికారులను అడిగినప్పుడు ఎలాంటి నాకు సమాధానం చెప్పలేదు. కానీ ఈ విషయం మీదే నన్ను ఎమ్మెల్యే గారి ఆఫీస్కి పిలవటం కానీ జరిగిందండి. అప్పుడే నాకు చెప్పారండి, నువ్వు ఏదైనా సరే కొంచెం మాతోటి ఏకీభవిస్తే నీ పనులు నీకు చేసుకోవచ్చు, లేకపోతే నీ ఇంటి చుట్టూ ఉన్న ర్యాంపులు మేము తొలగిస్తామని ఆల్రెడీ ముందు చెప్పారు. అదేవిధంగా నాకు అలాంటి పనులే జరిగినాయండి. నేను ఇలాగే ఒకటి పవన్ కళ్యాణ్ గారికి కానీ, నారా లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ చెప్తున్నానండి, అర్థించుకుంటున్నాను, ప్రార్థన చేస్తున్నానండి. నాకు ఇలాంటి అన్యాయాలు జరుగుతున్నాయని నేను ఆల్రెడీ 3 నెలలు బట్టి మీ ఆఫీసులకి నేను ఆల్రెడీ లెటర్లు పంపించడం, అర్జీలు పెట్టుకోవడం జరుగుతుందండి. అయినా కానీ 3 నెలల తర్వాత నా ఇల్లు కొట్టేయటం, నా చుట్టూరు ఉన్నాయని తొలగించడం, నన్ను భయభ్రాంతులు చేయటము, నా ప్రాణహాని ఉన్నదని కూడా నేను ముందే చెప్పుకుంటున్నానండి. అయినా కానీ ఎవ్వరూ కూడా అధికారులు కూడా ఎక్కడా కూడా నన్ను పట్టించుకోవటం లేదండి. నేను అయితే జనసేనలో కూడా నేను తిరుగుతాం జరుగుతుందండి. అయినప్పటికీ నాలంటోడికే న్యాయం జరిగినప్పుడు ఇంకా నా కుటుంబాలకు కానీ ఎవరు వెనకాల ఉన్న వాళ్ళకి ఏం న్యాయం జరుగుతుందండి? నేను కావాలంటే నా పేరున ఎంక్వైరీ చేయండి, నా పేరున ఉన్న ప్రతి ఒక్క విషయంలోనూ దీని మీద ఒక నిర్ధారణ కమిటీ వేసి న్యాయం ఎటుంటే అటు నాకు జరిపించవలసిందిగా నేను అందరినీ కూడా పై అధికారులని నేను ముఖ్యంగాను పవన్ కళ్యాణ్ గారిని ప్రార్థించి బతిమాలి అడుగుతున్నానండి. ట్రైన్ ఉన్నదండి, ఊరిల్లు మొత్తం అన్నింటినీ ఆల్రెడీ ట్రైన్ ఉంది, అవుట్లెట్ ఉంది, ఇన్లెట్ ఉంది. కావాలంటే చూడండి. అసలు ఇటు ఎవరు లేరండి. అసలు ఇటు అవసరం ఇది ఒకవేళ వాటర్ వెళ్ళినా అందులో గేట్లోకి వెళ్ళాలండి. ఆ ట్రాన్స్ఫార్మర్ కూడా లేదు, అది తీయకుండా మళ్ళీ ఇటు ఎదురేసుకొస్తున్నారండి.
డ్రైన్ ఉన్నదే డ్రైన్ తీస్తున్నారు.